దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రెండవ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. చక్కని పాటలతో కృపగల ప్రభుని మనం ఆరాధించాం. చాలా మంచిది. దేవుడు తన ప్రశస్తమైన మాటలు మనకు తెలియచేస్తూ ఉండగా మనం చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిస్తే మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. ఇక్కడ చేరి ఉన్న మీ హృదయ ఆలోచనలు, మీకున్న ప్రతి పరిస్థితులు దేవునికి తెలుసు. దేవునికి మరుగై ఉన్నదంటూ ఏది లేదు. మనకు సహాయం చేస్తాడు. ఎటువంటి సహాయం దేవుడు మనకు చేస్తాడు అంటే, మనకు ఏది అవసరముగా ఉన్నదో, ఏది కొదువుగా ఉన్నదో, ఎటువంటి అక్కర్లో మనం ఉన్నామో మన అవసరతలు తీర్చడానికి దేవుడు సమర్థుడు, శక్తివంతుడు. అయితే దేవుని యొక్క కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి. దేవుని యొక్క ప్రేమ కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. భూమి మీద సమస్త మానవాళి కానీ, పశువులు, పక్షులు, క్రూర మృగాలు, ప్రతి ప్రాణి కూడా దేవుని దయ కొరకు కనిపెట్టుతూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు దేవుడు మన నుండి ఏమి ఆశిస్తూ ఉన్నాడు అని ఆలోచన గనక మనం చేసినట్లయితే మనము ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలట. ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను, చూడండి. కీర్తన గ్రంథం 147వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. గుర్రముల బలమునందు ఆయన సంతోషించుడు, నరుల యొక్క కాలు సత్తువు యందు ఆయన ఆనందించుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారిని బట్టి ఆయన ఆనందించువాడై ఉన్నాడు. చూసారా, మనం మనుషుల కొరకు కనిపెట్టుకుంటాం, అధికారుల కొరకు, రాజుల కొరకు కనిపెట్టుకుంటూ ఉంటాం. వారు మనకు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం వారు నెరవేరుస్తారో నెరవేర్చరో నేను చెప్పలేను. కానీ ప్రియమైన వారులారా, ఖచ్చితంగా మనుషుల మీద మనం ఆధారపడుతూ, మనుషుల వైపు చూస్తూ, వారు ఎప్పుడు మనకు సహాయం చేస్తారని వారి దిక్కు మనం చూసి వారి మీద మనం మనసు పెట్టుకొని కనిపెట్టుకుంటూ ఉంటాం. అయితే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకొనుచు ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి పట్ల యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చూసారా, నా బిడ్డలు నా మీద ఆశ పెట్టుకొని ఉన్నారు. వారి కన్నీటిని నేను తుడవాలి, వారి అవసరతలు నేను ఖచ్చితంగా తీర్చాలి, వారికి నేను తప్ప మరొక దిక్కు లేదు అని దేవుడు మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అలాగే మీరు దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటే మిమ్మల్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషింపుడు, నరుల కాలు యొక్క సత్తువు యందు ఆయన ఆనందించుడు. కానీ ఆయన కృప కొరకు ఎవరు కనిపెట్టుకుంటారో వారిని బట్టి దేవుడు ఎంతో ఆనందిస్తాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 25వ కీర్తన 2వ వచనం చూడండి. నా దేవా, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనియద్దు అంటున్నాడు. ఎవరు? దావీదు రాజు అంటున్నాడు. దేవా, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను గనక నీవు నన్ను సిగ్గుపడనీయవద్దు. ఎన్నో రోజులుగా మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. ఎన్నో అవసరతలు మనం కలిగి ఉన్నాం. సమస్యలు పెరుగుతున్నాయే కానీ ఏమాత్రం తరగటం లేదు. ఈ సమస్యల నుండి మనం బయటపడాలని అనేక రాత్రింబవళ్ళు ఆలోచిస్తూనే ఉన్నాం. నిద్రాహారాలు మానేసిన రోజులు ఉన్నాయి. మనుషులు పెట్టే నిందలకు, మనుషులు మాట్లాడే మాటలకు మనశ్శాంతి లేక కలవరంతో ఇబ్బందిగా
బాధగా దినములు, నెలలు, సంవత్సరాలు మనం గడుపుతూనే ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవా నేను నీ యందు నమ్మికించున్నానయ్యా, నన్ను సిగ్గుపడనీయొద్దయ్యా. ఎంత చక్కని మాట. ఎందుకు సిగ్గుపడతామంటే దేవుడు చేయవలసిన సమయంలో సహాయం చేయకపోతే మనం సిగ్గుపడతాం కదా. అందుకని అపోస్తుడైన పౌలు గారు రోమా పత్రికలో అంటాడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడైనను సిగ్గుపడడు. దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఓపికతో కనిపెట్టుకునేవాడు ఎప్పుడూ సిగ్గుపడడు, తలదించుకోడు. దేవుడు తగిన సమయంలో సమయోచితమైన సహాయం తప్పకుండా మనకు దయచేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మనకంటే ముందున్నటువంటి దేవుని యందు శ్వాసం ఉంచినటువంటి దేవుని బిడ్డలు చెబుతున్న మాట, దేవా నేను నీ యందు నమ్మికించున్నానయ్యా, దేవా నీ యందు నేను ఈ శ్వాసం ఉంచి ఉన్నానయ్యా, నా స్థితిగతులు నీకు తెలుసు, నా పరిస్థితులు నీకు తెలుసు, నా ఆంతర్యాన్ని ఎరిగిన వాడివి, నా హృదయ పరిశోధకుడు నీవే గనక నేను ఎవరి దగ్గరికి వెళ్తాను, ఎవరికి నా బాధలు చెప్పుకుంటే ఎవరు నా మాటలు వింటారు? నువ్వు తప్ప నా మాటలు వినేవారు ఎవరు లేరు, నీవు తప్ప నా కన్నీటిని తుడవగలిగిన వారు ఎవరు లేరు అని దేవునికి మొరపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప కొరకు కనిపెట్టాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకొనుచు ఆయన కృప కొరకు మనం కనిపెట్టాలి. ఈ కనిపెట్టుటలో మనము ఎక్కడ నిరాశ పడకూడదు. దేవుడు నాకు సహాయం చేయట్లేదని బాధపడకూడదు. నువ్వు కృంగిపోవద్దు, నువ్వు బాధపడవద్దు. దేవుని లేఖనం తెలియజేస్తుంది, ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు. ఆయన కష్టకాలములో, ఆ శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, ఆపత్కాలములో మనల్ని కాపాడగలిగిన సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. ఎవరిని బట్టి మనం సంతోషించాలి? దేవుణ్ణి బట్టి సంతోషించాలి. పౌలు గారు అదే చెబుతాడు, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెబుతున్నాను, ప్రభువునందు ఆనందించండి. ప్రభువును బట్టి మనం ఆనందించాలి. ప్రభువు నన్ను విడవడు, నన్ను ఎడబాయడు. సర్వలోక మనుషులు, బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఈ లోకములో అందరూ నన్ను విడిచిపెట్టిన దేవుడు నన్ను విడవడు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. హల్లెలూయా. ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళరా. కాబట్టి దేవుడు మనల్ని ఆదరించేంత మట్టుకు మనం కనిపెట్టుకోవాలి. అందుకని దావీదు అంటాడు ఒక సందర్భంలో, దేవా నీవిచ్చిన మాట కొరకు నేను కనిపెట్టి నా కన్నులు క్షీణిస్తున్నాయి, నీవు నన్ను ఎప్పుడూ ఆదరించదువోనని నీవిచ్చిన మాట కొరకు నా కన్నులు కనిపెట్టి క్షీణిస్తున్నాయి. రేయని లేదు, పగలని లేదు. ప్రతి సమయంలో దేవుడు ఏ దిక్కు నుండి నాకు సహాయం చేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు దావీదు. అలాగే ప్రియమైన వాళ్ళరా, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకోవాలని కోరుకుంటున్నాయి. చాలు. అడవి జంతువులు, సింహాలు, పులులు, చిన్న చిన్న చీమలు మొదలుకొని నీటి ఏనుగుల వరకు ప్రాణంతో ఉన్న ప్రతిదీ కూడా దేవుని చేతిలో నుండి ఆహారం తీసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాయట. హల్లెలూయా. ఎంత చక్కని మాట. ఎక్కడి నుండి చూస్తున్నాయి? వాటికి గృహాలు లేవు, ఆహారం నిల్వ చేసుకోవటం వాటికి తెలియదు. ఏ నాటి భోజనం ఆ రోజు దేవుడు వాటికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. పశువులకు మేతను, మనుషులకు ఆహారమును, క్రూర జంతువులకి మాంసాన్ని, ఏ జంతువు ఏది తింటే అది దేవుడు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు.
హల్లెలూయా. వేటాడే విషయంలో గర్జిస్తూ ఉన్నాయట. సింహాలు గాండ్రిస్తున్నాయి, గర్జిస్తూ ఉన్నాయి. తమ ఆహారము దేవుని చేతిలో నుండి తీసుకోవాలని జూచుచున్నవి. మరి మనం ఏం చూస్తున్నాం? ఎక్కడ పని ఉందా? పని ఉంటే పనికి వెళ్దాం, పనికి వెళ్తే కూలి వచ్చింది, సాయంత్రానికి పోషించబడదాం, అంతే కదా. మరి అడవి జంతువులు ఏమైనా పని చేస్తున్నాయా? దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, గరిసెలలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. ఒకరోజా, ఒక వారమా? అవి బ్రతికినంత కాలం అవి ఎవరిని మోసం చెయ్యవు, ఎక్కడ అబద్ధాలు చెప్పవు. దేవుడు ఎవరికి ఇచ్చే ఆహారం వారికి ఇస్తారు. మనము ఆయన చేతుల్లో నుండి ఆహారం తీసుకోవాలి. ఇక్కడ మనుషుల గురించి ఆలోచన చేసినట్లయితే సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనటానికి మనుషులు బయలుదేరి వెళ్తున్నారు. ఎప్పటి నుంచంట? నిద్ర లేచింది మొదలుకొని సాయంకాలం అయ్యేంత మటుకు వారు తమ పనులను జరుపుకోవటానికై వెళుతూ ఉన్నారు, కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే గనక బ్రతకటం కొరకు ఎదుగుతూ ఉన్నారు. దేవుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలను పెడితే దేవుని యొక్క ఆజ్ఞను అధిగమించి వారు తినొద్దు అన్న పండు తిన్నప్పుడు దేవుడు ఆదాముతో అంటాడు, నువ్వు శ్రమపడి కష్టించి చెమట చిందించి భూమిని సాగు చేసి నువ్వు బ్రతకాలని చెబుతాడు. అంటే అంతకుముందు కష్టపడకుండానే దేవుడు ఆహారం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీకు ఆహారం కావాలంటే నువ్వు చాలా కష్టపడాల్సిందే. అనేక రకాలైనటువంటి పాటలు పడాలి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాలి, అనేక విధములైనటువంటి శ్రమ పడితేనే కానీ నీకు ఆహారం దొరకదు. అర్థమవుతుందా? అడవి జంతువుల్ని దేవుడు పోషిస్తూ ఉన్నాడు, భూమి మీద మనుషులను దేవుడు పోషిస్తూ ఉన్నాడు. సమస్త మానవ కోటి కానీ సమస్త జీవకోటి కానీ దేవుని యొక్క చేతిలో నుండి ఆహారం తీసుకోవటానికి ఇష్టపడుతున్నాయి కనుక ఈ పశువులు కానీ ప్రాణులు కానీ పక్షులు కానీ అన్నీ కూడా దేవుని దయ కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాయి, దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటున్నాయి కనుక దేవుడు వారిని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు, దేవుడు వాటిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. నిజంగా దేవుని కార్యాలు అనేక విధములుగా ఉన్నాయి. ప్రియమైన వారలారా, జ్ఞానం చేత దేవుడు సముద్రాన్ని కలుగు చేశాడు. సముద్రములో మరి ఏమేమి ఉంటాయి? తిమింగలాలు ఉంటాయి కదా, నీటేనుగులు ఉంటాయి కదా, చేపలు ఉంటాయి కదా, చిన్న చేపలు మొదలుకొని చాలా పెద్ద చేపల వరకు సముద్రంలో ఉంటాయి కదా. మరి వాటికి ఆకలి అయ్యిదా? వాటికి ఆహారం కావాలా వద్దా? అవి కూడా దేవుని దయ కొరకు కనిపెడుతున్నాయట. దేవుడు జ్ఞానం చేత వాటన్నిటిని కూడా నిర్మించాడు. ప్రియులారా, కనుక నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. దేవుడు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. దేవుడు కలిగి చేసిన దానితో ఆకాశము నిండి ఉన్నది. దేవుడు కలుగు చేసిన సముద్రంలో కూడా సమస్త ప్రాణులతో కూడా నింపబడి ఉన్నది. ప్రియమైన వారలారా, ఇవన్నీ కూడా దేవుని దయ కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దూతలు, పరిశుద్ధులు అందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అలాగే భూమి మీద సమస్త ప్రాణులు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. తగిన కాలంలో నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ కూడా నీ దయ కొరకు కనిపెట్టుకొనుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పలి విప్పగా మంచి వాటిని తిని తృప్తిపరచబడును. దేవుడు మనకేం చేయాలి అంటే గుప్పిలి విప్పాలి. ఆయన గుప్పిలి విప్పితే మన కడుపులు నిండుతాయి. ఆయన గుప్పిలి విప్పకపోతే ఒక్క చుక్క బొట్టు కూడా రాదు. దేవుడు తగిన కాలంలో మనకు దేవుడు ఆహారాన్ని దయచేస్తాడు. ఎప్పుడు అంటే మనం ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటున్నప్పుడు,
దేవుడు గుప్పిలి బిగబట్టడం అంటే వర్షాలు పడకపోవటం, పంటలు పండకపోవటం, పరిస్థితులు అనుకూలించకపోవటం, పరిస్థితులన్నింటినీ కూడా ప్రతికూలంగా మార్చబడటం. దేవుడు సమస్త ఈవులను మనకు దయచేయాలంటే ఆయన మన దగ్గర ఏం చేయాలి? గుప్పిలి విప్పాలి. గుప్పిలి విప్పితే మంచి వాటిని తింటాం, తృప్తిపరచబడతాం. మంచి భోజనం మీకు దొరికిందనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. ఏదో ఒకటి దొరికిందనుకోండి, కష్టంగా తింటారు. అలాగే దేవుడు గుప్పిలి విప్పినప్పుడు కూడా మనం తృప్తిపరచబడతాం, మంచి వాటిని తింటాం. దేవుని వాక్యం తెలియజేస్తుంది, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనిన ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదట. సింహాల పిల్లలైన పస్తు పట్టుకుంటాయేమో కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలను మాత్రం దేవుడు విడిచిపెట్టడు. వారికి దేవుడు ఏదో ఒక విధముగా ఆహారాన్ని పంపిస్తాడు. అయితే ప్రభు ఏమన్నాడంటే, వస్త్రము కంటే దేహము ముఖ్యమైనది, ఆహారం కంటే ప్రాణం ముఖ్యమైనది. దేహాన్ని ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడు నిశ్చయముగా మనకు వస్త్రాలు ఇస్తాడు, ఆహారం ఇస్తాడు. ఏమి తిందుమా అని మీ ప్రాణమును గురించి, ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గురించి మీరు చింతించవద్దు. ప్రాణాత్మ దేహాలను దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడంటే, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అటు తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించడా, మనకు సహాయం చేయడా, మనల్ని ఆదుకోడా. ఆయన కృప మన పట్ల అపరిమితంగా ఉంది. ఆయన బాహువు మన పట్ల చాపి ఉంది. ప్రియమైన వారలారా, దేవుడు అద్భుతం చేస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశాన్ని విడిచి పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళుతున్నటువంటి తరుణంలో ఆ 40 సంవత్సరాలు దేవదూతలు భుజించే ఆ పరలోకపు మన్నాను దేవుడు వారికి ఆహారంగా అనుగ్రహిస్తూ వచ్చాడు. అంత గొప్ప విషయం అండి. అరణ్యంలో వారికి నీరు లేనప్పుడు బండ నుండి దేవుడు నీళ్లను వారి కొరకు ప్రవాహం వలె పంపిస్తూ వచ్చాడు. వారు మాంసాపేక్ష కలిగిన వారుగా ఉన్నప్పుడు వారు కోరినంత మాంసాన్ని దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. వారికి చీకటిగా ఉందని దేవుడు అగ్నిస్తంభముగా, వారు చీకట్లో ఉన్నప్పుడు దేవుడు వారికి అగ్నిస్తంభముగా ఉన్నాడు. వారు ఎండలో నడుస్తుంటే దేవుడు వారికి మేఘస్తంభముగా ఉన్నాడు. వారి బట్టలు మాయలేదు, వారి చెప్పులు వారైనా తెగలేదు. ఎందుకంటే తల్లి తండ్రి మనల్ని ప్రేమించే దానికంటే కూడా మన దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ఆవరిస్తాడు, ఆయన మనల్ని విడిచిపెట్టడు. అంతవరకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, అయితే నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నీ విశ్వాసంలో లోపం ఉండకూడదు, నీ నమ్మకంలో అవిశ్వాసం ఉండకూడదు. ప్రియమైన వాళ్ళరా, నీవు ఒప్పుకున్నది అంత మట్టుకు నువ్వు గట్టిగా పట్టుకోవాలి. పౌలు గారు ఒక చక్కని మాట అంటాడు చూడండి. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును గనక నేను సిగ్గుపడను. అసలు ఎంత గొప్ప మాట! ఈ హేతువు చేత నేను శ్రమలు అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును. ఆయన నన్ను అంతం వరకు నడిపిస్తాడు, ఆయన నన్ను విడవడు, ఎడబాయడు. ఎందుకంటే నాకు దేవుడు అంటే ఎవరో తెలుసు, నేను దేవుని ఎరుగుదును, ఆయనకు కూడా నేను తెలుసు, ఆయనకు కూడా నేను తెలుసు. కాబట్టి దేవునిని ఎరిగి ఉండి లోకపరమైనటువంటి జీవితాన్ని జీవిస్తే ఆశీర్వాదాలకు బదులుగా శాపాలు తెచ్చుకుంటాం. లోకపరమైనటువంటి విషయాల్లో మనం తలదూర్చకూడదు. దేవుని లేఖనం మనకు ఏమని బోధిస్తూ ఉందంటే, లోకము దాని ఆశలన్నీ కూడా గతించిపోతున్నాయి, దేవుని చిత్తాన్ని జరిగించేవారు నిరంతరము నిలుస్తారు. కాలము బహు సంకుచితంగా ఉంది, వచ్చుచున్న వాడికి ఆలస్యం చేయకుండా త్వరపడి వస్తాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి నీ నమ్మకం కానీ ఎక్కడ కూడా నీ విశ్వాసం కానీ బలహీన పడకోకుండా నువ్వు చూసుకోవాలంటే ఏం చేయాలంటే,
దేవుని వాక్యాన్ని బాగా వినాలి. వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. వినుట యేసుక్రీస్తు మాట వలన కలుగుతుంది. ప్రియులారా, విశ్వాసము మనకి ఎప్పుడు పెరుగుతుందంటే వాక్యాన్ని విన్నప్పుడు, పరిశుద్ధతగా ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని నువ్వు సముదాయించుకుంటున్నప్పుడు నీకు విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరుగుతుంది. పౌలు గారు అదే అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోయినా కానీ మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉన్నాడు. నూతన పరచబడుతున్నాడంటే దినదినము అభివృద్ధి చెందుతున్నాడు అని అర్థం. అంటే ఆత్మీయంగా మనం బలం పొందుకోవాలి. ఆత్మీయంగా మనము దేవుని చేత ఆశీర్వదించబడాలి. అలనాడు శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి అన్నారు, ప్రభువా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని అడిగారు. ఆస్తులు అభివృద్ధి పరచమని అడగల, వస్తు వాహనాలు ఇమ్మని అడగల, ఇల్లు స్థలాలు పొలాలు గృహాలు ఇమ్మని అడగల. ఏమడిగారు? మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని అడిగారు. దేవుని బిడ్డలకు ఏం కావాలి? ఏం కావాలి? విశ్వాసము మాత్రమే కాదు, ఆ విశ్వాసము అభివృద్ధి చెందాలి.